ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మంథని నియోజకవర్గంలో కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక పరిస్థితులు సృష్టిస్తూ మంథని ఎమ్మెల్యేకు ఎదురు లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇదేనా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పాత్ర అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంథనిలో మీడియా సంస్థలు తనతో ఎన్నికల్లో పోటీ పడాలనుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ ప్రోద్బలంతో కొన్ని మీడియా సంస్థలు తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నాయని, తాను కనపడడం లేదని, ప్రజలకు మొహం చాటేస్తున్నానని తప్పుడు కథనాలు ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆనాడు శ్రీధర్ తండ్రి నక్సలైట్ల పేరిట జనాలను చంపిస్తే ఈనాడు శ్రీధర్ పోలీసులతో చంపిస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే సొంతూరు ధన్వాడ ప్రజల ఆశీర్వాదంతో 40 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న దుద్దిళ్ల కుటుంబం సొంతూరులో స్కూల్కు ఒక బెంచి ఇవ్వలేదని, ఇందిరమ్మ పథకంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 2 ఇళ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఓడిపోయానని, అయినా ప్రజాదరణ ఉందన్నారు. నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి రెండోసారి టికెట్ రాకుండా దుద్దిళ్ల శ్రీధర్ ఆయన తండ్రి చేసేవారని, కానీ తమ అధినేత కేసీఆర్ తనకు 3 సార్లు అవకాశం ఇచ్చాడని అన్నారు. మంథని నియోజకవర్గంలో శ్రీధర్ ఒక్కడే రాజకీయాల్లో ఉండాలని కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తుండడం బాధాకరమని ఆయన స్పష్టం చేశారు. దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అసలు మీడియా సంస్థలు అక్కడ నాతోటి పోటీ చేయదలుచుకుంటున్నాయా, దుద్దిళ్ల శ్రీధర్కు ఎదురు లేకుండా చేయాలనుకుంటున్నాయా? ఇవాళ ప్రజాస్వామ్య భారతదేశంలో 4వ స్తంభంగా చెప్పుకోబడ్డటువంటి మీడియా రంగం ఒక మామూలు మధ్యతరగతి నుంచి పైకొచ్చి దాదాపు 37 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక అవరోధాలు, అనేక దాడులను తట్టుకొని ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలో నిలబడ్డ నాపైన 22 నెలలైంది అధికారం కోల్పోయి, ఎమ్మెల్యే కూడా లేను, ప్రభుత్వం కూడా లేదు. ఈరోజు కూడా నా మీదనే దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దాదాపు 2 రోజుల క్రితం ఏమో దుద్దిళ్ల శ్రీధర్కు సపోర్టుగా, అంటే ఆయన తప్ప ఇంకెవరు ఉండద్దనే ఒక ఆలోచనతోటి ఎన్టీవీ ఒక స్టోరీని తయారు చేసింది. ఎన్టీవీ వాళ్ళు ఇంకా కొన్ని మీడియా సంస్థలు గమనించాలి, రాను రాను టీవీలు చూస్తలేరు ప్రజలు, సోషల్ మీడియా వైపే పోతూ ఉన్నారు. యూట్యూబర్లు ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఈ విధంగా స్టోరీలు చేస్తూ ఉన్నారు కనుక ఎన్టీవీకి నా మీద ఎందుకు కక్షనో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి. ప్రత్యేకంగా నా మీద కక్షగట్టి దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ పెట్టినారు, నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఆఫ్ ద రికార్డ్ అట, ఆఫ్ ద రికార్డ్. ఇరకాటంలో పడ్డానని డిసైడ్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అది అవుతుందని అనుకుంటూ అటాకింగ్ మోడ్ లోకి వచ్చేసారా? పాలిటిక్స్ లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా వంట పట్టించుకున్న సదరు లీడర్ ఇప్పుడు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.